వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండేయ కార్ బజార్. మన ఆఫీసు లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఉంటుందండి. ఉప్పల్ నియర్ బై ఉంటుంది. మీకు రోజు చెప్పేస్తున్నాం, అడ్రస్ క్లియర్గా చెప్తున్నాము. మళ్ళీ రిపీట్ చేయడం కంటే ఈరోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ మూడ్లో ఉంటారు అందరూ. బోడుప్పల్ ఉంటుంది ఆఫీస్ మనది. మీకు ఏం డౌట్ లేదు, మా ఆఫీస్ నెంబర్ కింద ఇస్తాము. ఇంకోటి మీరు గూగుల్లో మార్కండేయ కార్ బజార్ అని కొడితే డైరెక్షన్ క్లియర్గా చూపిస్తుంది. మా మార్కండేయ కార్ బజార్ చూసే ప్రతి ఒక్కరికి అండి, పేరు పేరున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. దాంతోపాటు మనం ఎవ్రీ సండే కార్మేళా నిర్వహిస్తున్నాము. ఈ సండే కూడా ఈరోజు ఫెస్టివల్ అయినా సరే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ సండే రేపు జరగబోయే కార్మేళాలో నెంబర్ ఆఫ్ వెహికల్ తీసుకొచ్చాము, ఇంకా రేపు వస్తున్నాయి. ఈ కార్మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్కే కారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కార్మేళా నిర్వహించడం జరిగింది. ఆ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ రన్ అవుతున్నది ప్రతి సండే. నెంబర్ ఆఫ్ వెహికల్స్ కస్టమర్స్ కూడా చాలామంది వస్తున్నారు. చాలామంది వెహికల్స్ ఫైనల్ చేసి తీసుకెళ్తున్నారు. 50% లోన్లు వెళ్తున్నాయి, 50% క్యాష్ అండ్ వెళ్తున్నాయి వెహికల్స్. చాలా బాగుంటాయండి వెహికల్స్ మన దగ్గర. మీరు డైరెక్ట్ ఒకసారి విజిట్ కావచ్చు మార్కండేయ కార్ బజార్కి. ఉప్పల్ అండి క్లియర్. మీరు ఏం లేదు, ఉప్పల్ కూడా వచ్చి మా ఆఫీస్కి కాల్ చేసినా పర్లేదు. మా ఆఫీస్ నెంబర్లు ఇస్తాం. ఆ నెంబర్లకి వాట్సాప్లో చిన్నగా లొకేషన్ సెండ్ అని పెట్టినా మేము లొకేషన్ షేర్ చేస్తాం, ప్రాబ్లం లేదు. అట్లా ఈ వారం జరిగే కార్మేళాలో మన దగ్గరికి కార్లు వచ్చాయండి చాలా కార్లు. నేను వాటి రివ్యూ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు రివ్యూ, రేట్లు, రీడింగ్ టోటల్ చెప్తాం. ఫైనాన్స్ కూడా మన దగ్గర మాక్సిమం 80 to 90% వస్తాయి. సిబిల్ మంచిగా ఉన్న వాళ్ళకి ఇంకా ప్లస్ ఇంకా 90-95 కూడా రావచ్చు. కొన్ని లాస్ట్ సండేలో 100కి 100% చాలామందికి జీరో డౌన్ పేమెంట్తో కార్లు ఇచ్చాము. ప్రెజెంట్ ఉన్న వెహికల్ 80-90% మన దగ్గర ఉన్న వెహికల్స్కి ఫైనాన్స్ వస్తాయి. రేపు కొన్ని వెహికల్స్ వస్తాయి, వాటికి కూడా 100% వచ్చే జీరో డౌన్ పేమెంట్ వచ్చే కార్లు కూడా రావచ్చు. ఇంకోటి, మీరు ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా మార్కండేయ కార్ బజార్కి రండి. మీరు తెచ్చే వెహికల్ మేము చెక్ చేస్తాము. బాగుంటే కనుక మా దగ్గర పెట్టి చెక్ చేసి మాకు బాగుంటే వితిన్ 1 వీక్లో సోల్డ్ చేసి పెడతాము. కొనాలనుకుంటే మీరు ఆఫీస్కి రండి, ఒకసారి ఏ వెహికల్ నచ్చిందో ఆ వెహికల్ మొత్తం చూసుకోండి. మీరు మెకానిక్ తీసుకొచ్చుకున్నా పర్వాలేదు, చూపించుకోండి. మొత్తం వెహికల్ మొత్తం చూపించుకోండి. బాగుంటే మేము ఏదైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు వెహికల్ దగ్గర రివ్యూలో, సేమ్ మెకానిక్ కూడా అలానే చెప్తారు. మీ సాటిస్ఫాక్షన్ చాలామంది అంటున్నారు మెకానిక్ తెచ్చుకోవచ్చా అండి. తెచ్చుకోండి మెకానిక్ని, ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా మీకు చెప్తారు క్లియర్గా. ఓకే అండి, ప్రతి ఒక్కరికి మళ్ళీ రిపీట్ చేస్తున్నామండి. రేపు కార్మేళాలో అందరికీ విజిట్ అవ్వండి, వెహికల్ చూసుకోండి. మీకు నచ్చిన వెహికల్ సెలెక్ట్ తీసుకోవచ్చు. ఈ రోజు వరకు మన దగ్గర ఉన్న 100+ వెహికల్స్ ప్రజెంట్ వచ్చాయి నిన్న ఈవినింగ్ వరకు. ఈరోజు ఫెస్టివల్ చాలామంది అంటున్నారు, ఫెస్టివల్ కదా సార్ మాకు కూడా వర్క్లు ఉంటాయి, రేపు మార్నింగ్ తెచ్చి పెడదాం అంటున్నారు. సరే, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రేపు మార్నింగ్ తీసుకురాని చెప్పాము. యథావిధిగానే రెగ్యులర్ సండే ఎలా అయితే జరుగుతుందో రేపు కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కార్మేళా నిర్వహిస్తాము. మీరు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. టైమింగ్స్ కూడా చెప్తున్నాను సార్ మళ్ళీ ఒకసారి. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు, పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆఫీస్ ఉంటుంది. మీరు ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు. నార్మల్ డేస్లో చాలామంది ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తున్నారండి, అంత ఎర్లీ చేయకండి. లేట్ నైట్ కూడా చేయకండి. మార్నింగ్ 10 చేయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6-6:30, 7 వరకు చేయండి. మేము రెస్పాన్స్ ఇస్తాము. మా ఎర్లీ మార్నింగ్ కాల్ చేసినా మేము లిఫ్ట్ చేయలేము, మిడ్ నైట్ కాల్ చేసినా మేము లిఫ్ట్ చేయలేము. ఎవ్రీ ట్యూస్డే వరకు కాల్ చేయకండి, ఆఫీస్ దగ్గర రాకండి. ఆ రోజు ఆఫీస్ హాలిడే ఉంటుంది. ఒక్కరోజు వీక్ ఆఫ్ లాగా పెట్టుకున్నాము. ఎవ్రీ మంగళవారం ఏమైనా వర్క్లు చేసుకుంటాం అంతే తప్ప ఆఫీస్ మాత్రం ఓపెన్ చేయం. సండే మాత్రం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే కాల్ లిఫ్ట్ చేస్తాము. మీరు ఆఫీస్కి వస్తే వెహికల్ కూడా చూపిస్తాము. ఇప్పుడు మనకు వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ అన్నీ ఒక్కొక్క వెహికల్ మీకు రివ్యూ చూపిస్తా. రేటు, రీడింగు, ప్రైజుతో పాటు ఏమైనా ఫైనాన్స్ ఎంతవరకు రావచ్చు ఆ వెహికల్కి. కొన్ని వెహికల్కి 80 to 90 వస్తున్నాయి, కొన్ని వెహికల్కి 0 కూడా వస్తాయి. ప్రతి వెహికల్ మీకు రివ్యూ చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి సియాజ్ డీజిల్ వర్షన్ వేరియంట్ 2016 మోడల్. 86,000 డ్రైవింగ్ తిరిగింది ఓన్లీ కిలోమీటర్స్. దీని ధర వచ్చేసి 5,90,000. ఓనర్ దీనికి స్లైడ్లో బార్గెన్ చేస్తున్నారు. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి. మారుతి సియాజ్. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, హుండై వర్నా ఫ్లూడిక్. 2013 మోడల్ ఇది. దీని ధర వచ్చేసి 4,30,000 దీని ధర. దీని డ్రైవర్ వచ్చేసి 1 lakh చేంజ్ తిరిగింది, అంటే 1,40,000 చెప్తున్నారు ఓనరు. 1,40,000 తిరిగింది. ఇది ఒరిజినల్ వెహికల్, దీనికి కూడా ఫైనాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, హుండై i20 పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది. ఈ డ్రైవర్ వచ్చేసి 1,40,000 డ్రైవర్ కిలోమీటర్ తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 3,80,000. i20 పెట్రోల్ వర్షన్ వెహికల్, రెడ్ కలర్ ఉంది, చాలా తక్కువ మోడల్. 2017 మోడల్ ఇది. వెహికల్ కండిషన్ బాగుంది, మీరు వచ్చి చూసుకోవచ్చు. వెహికల్ దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెహికల్కి. నెక్స్ట్ వన్ హుండై i10 ఇది. హుండై i10 బ్లూ డ్రైవ్ ఇది. బ్లూ డ్రైవ్ బ్లాక్ కలర్ ఉంది. 2011 మోడల్,
75,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 75,000 డ్రైవన్. దీని ధర వచ్చేసి 1,80,000. వెహికల్ బాగుంది. జనరల్గా చాలా మంది అడుగుతున్నారు బ్లూ డ్రైవ్ వెహికల్స్ ఏమన్నారు, అందుకే ఈరోజు బ్లూ డ్రైవ్ వెహికల్ తీసుకొచ్చినాం. నెక్స్ట్ వన్ ఇది నిన్న అడ్వాన్స్ అయింది వెహికల్. 2018, 19 మోడల్, 18 మోడల్ 19 రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ VDI. నిన్న ఈవినింగ్ అడ్వాన్స్ ఇచ్చారు, దీనికి ఫైనాన్స్కి వెళ్ళారు వీళ్ళు. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ VDI 2016 డీజిల్ వర్షన్ వేరియంట్. ఇది 92,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్. దీని ధర వచ్చేసి 4,80,000. దీనికి ఫైనాన్స్ వస్తుంది, లోన్ కూడా చేసుకోవచ్చు దీనికి. స్విఫ్ట్ VDI. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. హుండై ఇయాన్ ఎరా వేరియంట్. హుండై ఎరా పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 66,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. 66,000 డ్రైవర్ ఈ వెహికల్. దీని ధర వచ్చేసి 2,70,000. దీనికి లోన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చండి. మారుతి స్విఫ్ట్ VDI డీజిల్ వేరియంట్ 2015-16లో రిజిస్ట్రేషన్ అయింది. దీని డ్రైవర్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్ తిరిగింది. 1,00,000 కిలోమీటర్ తిరిగింది వెహికల్, అయినా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. దీని ధర వచ్చేసి 5,00,000. 5 lakhs చెప్తున్నారు ఓనరు. స్లైడ్గా బార్గెన్ చేపిద్దాం ఈ వెహికల్ని. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనార్ స్టింగ్రే వేరియంట్. వెహికల్ పర్ఫెక్ట్ ఉంది. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ కండిషన్ బాగుంది. రెడ్ కలర్, మెరూన్ రెడ్ కలర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ 75,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్. దీని ధర వచ్చేసి 2,65,000. 2,65,000 వ్యాగనార్ స్టింగ్రే వేరియంట్. వెహికల్ కండిషన్ బాగుంది. టైర్లు కూడా 80% ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. మారుతి ఈకో ట్రాన్స్పోర్ట్ వేరియంట్, ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది చాలా బాగుంటుంది అన్ని విధాలుగా, ఫ్యామిలీకి కానీ అన్ని విధాలుగా వర్కౌట్ అవుతుంది. ఇది మారుతి ఈకో పెట్రోల్ వేరియంట్ 2022. దీని మోడల్ వచ్చేసి కేవలం 21,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 21,000 డ్రైవర్ ఇది. దీని ధర వచ్చేసి ఓనర్ గారు చెప్పేది 5,10,000 చెప్తున్నారు. సైడ్లో బార్గెన్ చేస్తున్నారు. దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది. 80-85% లోన్ చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. హోండా ఎమేజ్ డీజిల్ వేరియంట్ 2017 79,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. దీని ధర వచ్చేసి 5,10,000. దీనికి కూడా స్లైడ్లో బార్గెన్ ఉంటుంది. ఫైనాన్స్ కూడా వస్తుంది దీనికి. 80% ఫైనాన్స్ వస్తుంది, లోన్ రావచ్చు. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. హోండా ఎమేజ్ 2016 డీజిల్ వేరియంట్. ఇది 90,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 2016 మోడల్ అండి ఇది డీజిల్. దీని ధర వచ్చేసి 4,30,000. స్లైడ్లో బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ కూడా. ఫైనాన్స్ కూడా 80% లోన్ వస్తుంది దీనికి. నెక్స్ట్ ఇది ఫోర్డ్ ఫిగో 2010 మోడల్. ఫోర్డ్ ఫిగో 90,000 తిరిగింది. దీని ధర వచ్చేసి 1,15,000. నెక్స్ట్ వన్ మారుతి పెద్ద బండి, చాలామంది 8 సీటర్ వెహికల్ అడుగుతున్నారు. మారుతి XL6 పెట్రోల్ వేరియంట్ 2020 మోడల్. 60,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇది 60,000 డ్రైవర్ ఇది. దీని ధర వచ్చేసి 9,20,000. మారుతి XL6 బ్లూ కలర్ వెహికల్. సేమ్ వెహికల్ ఇంకొకటి ఉందండి, మారుతి XL6. ఇది కూడా సేమ్. ఈ 2020 మోడల్ అయితే ఈ 19 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది 19 మోడల్. ఇది కేవలం 87,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. దీని ధర వచ్చేసి 8,50,000. వెహికల్ కండిషన్ బాగుంది. దీనికి ఫైనాన్స్ 80-85% లోన్ చేద్దాం. ఈ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి రిడ్జ్ VDI వేరియంట్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. 2009 మోడల్. 1,30,000 కిలోమీటర్ తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 1,70,000. 2009 రిడ్జ్ VDI వెహికల్ కండిషన్ బాగుంది. నెక్స్ట్ వోక్స్ వ్యాగన్ వెంటో 2012 మోడల్. దీని ధర వచ్చేసి ఓనర్ గారు నైట్ ఈవినింగ్ పెట్టేళ్ళారు. 3,70,000 అడిగారు. ఇప్పుడు వస్తాను, వచ్చినాక రేట్ ఫైనల్ చేస్తాను. ఇది ఒక వెహికల్. ఒకసారి వెంటో ఈ వెహికల్ చూసుకోవచ్చు. వోక్స్ వ్యాగన్ వెంటో 2011 మోడల్. 1,10,000 కిలోమీటర్ తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 3,20,000. ఇది ఓన్లీ డీజిల్ వేరియంట్. ఇది మాన్యువల్ వేరియంట్, డీజిల్ వేరియంట్ ఇది. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ ఎండ్ వేరియంట్. దీని మోడల్ వచ్చేసి 2013. 1,23,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 3,20,000. సైడ్లో బార్గెన్ చేసుకోవచ్చు. ఇది మన దగ్గర వెహికల్స్ చాలా వచ్చాయి. ఈరోజు ఫెస్టివల్ అని చెప్పేసి ఓనర్లు రేపు తీసుకొస్తామని చెప్పారు. మార్నింగ్ కల్లా ఇంకా చాలా వెహికల్స్ వస్తాయి. ప్రజెంట్ ఉన్న వెహికల్ ఇప్పుడు రివ్యూ చూపిస్తున్నాను. ఈ వెహికల్ చూసుకోవచ్చు. చెవలెట్ స్పార్క్ 2008 మోడల్.
2008 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్, 70,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి కేవలం 80,000, 80,000 మాత్రమే. ఈ చెవలెట్ స్పార్క్ వెహికల్ తీసుకోవచ్చు. టొయోటా ఇన్నోవా 2.3 G వర్షన్ వెహికల్, 2008లో రిజిస్ట్రేషన్ అయింది. 2028 వరకు ఉంది. ఇది ఫిట్నెస్ 2028 వరకు ఉంది. ఇది డ్రైవర్ వచ్చేసి 2,30,000 తిరిగింది కిలోమీటర్స్. అయినా ఇంకా చాలా తిప్పుకోవచ్చు. వెహికల్ కండిషన్ బాగుంది. దీని ధర వచ్చేసి 3,60,000. సైడ్లో బార్గెన్ కూడా చేస్తా అన్నారు. వెహికల్ కండిషన్ బాగుంది. వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉంది. రెనాల్డ్ డస్టర్ 2015 డీజిల్ వేరియంట్, 89,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. 89,000 తిరిగింది డ్రైవెన్. దీని ధర వచ్చేసి 4,30,000. 2015 రెనాల్డ్ డస్టర్ RXL వేరియంట్ అండి. ఇది వెహికల్ బాగుంది, కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు. శాంత్రో GLS 2011 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఇది 1,15,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 1,60,000. 2011 మోడల్, ఓన్లీ పెట్రోల్. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. చెవలెట్ స్పార్క్ 2011 మోడల్, LPG కమ్ పెట్రోల్ ఉంది. ఇది LPG నడుస్తుంది, రన్నింగ్లో ఉంది. సేమ్ టైం పెట్రోల్ కూడా రన్నింగ్లో ఉంది. ఈ వెహికల్ 1 lakh తిరిగిందండి. ఇది వెహికల్. దీని ధర వచ్చేసి కూడా సేమ్ 1 lakh. 1 lakh కిలోమీటర్ తిరిగింది. 1 lakh దీని ధర. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ డాట్సన్ కంపెనీ వాళ్ళ డాట్సన్ రెడిగో 2016 మోడల్, కేవలం 24,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్, 24,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 2,25,000. ఓన్లీ పెట్రోల్. ఇది డాట్సన్ రెడిగో, కలర్ బాగుంది. నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి బ్రీజా ZDI వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. ఇది మారుతి బ్రీజా ZDI టాప్ ఎండ్ వేరియంట్, 2019. ఈ మోడల్ వచ్చేసి 2019. దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అన్నారు ఓనర్. షోరూమ్ ట్రాక్ ఉంది టోటల్ వెహికల్కి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. 2019 మోడల్, డీజిల్ వేరియంట్, 95,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. ఇది 95,000 డ్రైవెన్. షోరూమ్ ట్రాక్ ఉంది. దీని ధర వచ్చేసి 8,60,000. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. బ్రీజా ZDI. దీనికి లోన్ కూడా వస్తుందండి. దీనికి 80-85%, 90 సిబిల్ మంచిగా ఉంటే 90% కూడా లోన్ వస్తుంది. నైట్ అడ్వాన్స్ అయింది ఈ వెహికల్ కూడా. నిన్న ఈ టియాగో వెహికల్ నైట్ అడ్వాన్స్ అయింది. నెక్స్ట్ వన్ ఇది మారుతి స్విఫ్ట్ VDI డీజిల్ వేరియంట్, 2019. దీని మోడల్, 89,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 5,90,000. దీని ఫైనాన్స్ కూడా వస్తుంది. లోన్ 80-85% లోన్ చేసుకోవచ్చు మనం. సిబిల్ మంచిగా ఉంటే ఇంకెక్కువ కూడా రావచ్చు. VDI వేరియంట్, డీజిల్ వేరియంట్, స్విఫ్ట్ బ్లూ కలర్, చాలా బాగుంది వెహికల్. నెక్స్ట్ వన్ ఇది చూసుకుందాం. టాటా ఇండిగో CS. టాటా ఇండిగో అంటే 2011 దీని మోడల్, 1,20,000 తిరిగింది కిలోమీటర్ ఈ వెహికల్. దీని ధర వచ్చేసి 1,25,000. టాటా ఇండిగో CS. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ VXI పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఇది 2021 మోడల్, 2021 మోడల్, కేవలం 79,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి ఇది. దీని ధర వచ్చేసి 5,90,000. నీట్గా ఉంది బండి. దీనికి 90%, 80-90% లోన్ చేసుకోవచ్చు. టైర్లు కూడా కండిషన్ బాగున్నాయి. నిన్న ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెహికల్. నెక్స్ట్ మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ VDI 2016 మోడల్, డీజిల్ వేరియంట్ అండి. 1,20,000 తిరిగింది దీని కిలోమీటర్ డ్రైవింగ్. దీని ధర వచ్చేసి 4,90,000. 4,90,000 దీని ధర. దీని కూడా ఫైనాన్స్ లోన్ చేసుకోవచ్చు. వెహికల్ తీసుకున్నాం. హుండై వెన్యూ పెట్రోల్ వేరియంట్ వెహికల్, 2020 వెహికల్. మోడల్ వచ్చేసి 2020. డ్రైవర్ వచ్చేసి 74,000 కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ డ్రైవెన్. దీని ధర వచ్చేసి 7,50,000 చెప్తున్నారు ఓనర్. దీనిలో స్లైడ్లో బార్గెన్ చేస్తా అన్నారు. దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది, లోన్ కూడా వస్తుంది. వెన్యూ వెహికల్ మాత్రం కండిషన్ బాగుంది. పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఇది, వెన్యూ S. నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు. మారుతి బ్రీజా ZDI ప్లస్, మారుతి బ్రీజా ZDI ప్లస్ 2016 మోడల్, 1 lakh కిలోమీటర్ తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 7,10,000. 7,10,000 అన్నారు. స్టైల్లో బార్గెన్ చేస్తా అన్నారు. ZDI ప్లస్, టైర్ కండిషన్ కూడా 80%, 70% ఉన్నాయి. ఫైనాన్స్ వస్తుంది మంచిగా దానికి. నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. హుండై గ్రాండ్ i10 2015 మోడల్, డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది 1 lakh కిలోమీటర్ తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 3,90,000. దీని ప్రైస్ 3,90,000. దీని కూడా ఫైనాన్స్ వస్తుంది. 2015 మోడల్,
వెహికల్ కండిషన్ కూడా బాగుంది, డీజిల్ వేరియంట్ వెహికల్ బాగుందండి ఇది. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ వెహికల్, 2018 మోడల్. బండి డ్రైవింగ్ వచ్చేసి 98,000 కిలోమీటర్ తిరిగింది, 98,000 డ్రైవింగ్ దీని బండి తిరిగింది. దీని ధర వచ్చేసి 5,60,000. స్విఫ్ట్ విఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్. దీనికి లోన్ కూడా 80 to 90% లోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మారుతి బెలెనో డెల్టా వేరియంట్, మారుతి బెలెనో డీజిల్ వర్షన్ వెహికల్ ఇది, 2018 మోడల్. కేవలం 96,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. దీని ధర వచ్చేసి 5,80,000. దీని కూడా లోన్ వస్తుంది, 80 to 90% లోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇది కూడా మారుతి బెలెనో డెల్టా వేరియంట్, ఇది ఓన్లీ పెట్రోల్, అది డీజిల్ అయితే ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్. 95,000 తిరిగింది డ్రైవెన్. దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది అన్నారు ఓనరు. 95,000 తిరిగిందండి ఇది రీడింగ్. దీని ధర వచ్చేసి 5,10,000. దీన్ని కూడా 80 to 90% లోన్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ వేరియంట్ 50 to 60 టైర్స్ ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్, పెట్రోల్ వర్షన్ వెహికల్, లోన్ వస్తుంది, బాగుంది వెహికల్ బాగుంది. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వేరియంట్. మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ 2011 ఈ మోడల్, ఓన్లీ పెట్రోల్ అండి. 95,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, 98,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 2,10,000. 2011 2,10,000. ఈ వెహికల్స్కి వచ్చి సేమ్ వ్యాగనార్, మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ వేరియంట్. విఎక్స్ఐ అంటే సెకండ్ వేరియంట్, ఓన్లీ పెట్రోల్, 2018 మోడల్, ఓన్లీ 55,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీని ధర వచ్చేసి 3,85,000 చెప్తున్నారు. 2018 వ్యాగనార్. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి స్విఫ్ట్ జెడ్డీఐ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ ఇది. 2011లో మ్యానుఫ్యాక్చర్, 2012లో రిజిస్ట్రేషన్ అయింది. జెడ్డీ అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, టాప్ ఎండ్ వెహికల్ ఇది. 1,20,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 3,20,000. జెడ్డీఐ టాప్ ఎండ్ వెహికల్, బ్లూ కలర్, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. దీనికి ఫ్యాన్సీ నెంబర్ కూడా చెప్తా, 7272, మొత్తం చెప్పలేము. వెహికల్ బాగుందండి ఇది. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకుందాం, మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2016 మ్యానుఫ్యాక్చర్, 2017లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ ఓన్లీ పెట్రోల్ అండి, ఎలాంటి వేరే ఏం లేదు. 2016-17 రిజిస్ట్రేషన్, ఎల్ఎక్స్ఐ వేరియంట్, కేవలం 82,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీని ధర వచ్చేసి 2,50,000. 2,50,000. దీని ఫైనాన్స్ కూడా వస్తుంది ఆల్టోకి. 5 నిమిషాలు ఆగండి. వెహికల్ చూసుకోవచ్చు, టాటా ఇండికా V2 LS, ఇండికా LS V2 ట్యాక్సీ ప్లేట్ అండి. ఇది 2015 దీని మోడల్, 1,52,000 కిలోమీటర్ డ్రైవింగ్ చేసింది. వెహికల్ కండిషన్ చాలా బాగుంది. ట్యాక్సీ ప్లేట్ చాలా మంది అడుగుతున్నారు, తక్కువ బడ్జెట్లో ట్యాక్సీ ప్లేట్ అడిగితే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది నిన్న. దీని ధర వచ్చేసి కేవలం 1,40,000. 2015 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది నిన్న ఈవినింగ్ అడ్వాన్స్ అయింది. మూడు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి స్విఫ్ట్ VDI 2014 మోడల్, కేవలం 1,32,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 3,90,000. బ్రింజాల్ కలర్, ఇది కలర్ చాలా బాగుంది, డీజిల్ వేరియంట్, కేవలం 3,90,000. 2014 మోడల్. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి స్విఫ్ట్ VDI 2017 మోడల్, డీజిల్ వేరియంట్, 92,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది. దీని ధర వచ్చేసి 5,20,000. దీనికి లోన్ కూడా వస్తుందండి, దీనికి 80+ లోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, మారుతి సెలెరియో ZXI వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అంటే 2019, ఓన్లీ పెట్రోల్. 2019 53,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, 53,000 డ్రైవెన్. దీని ధర వచ్చేసి 4,30,000. వెహికల్ కండిషన్ చాలా బాగుంది. దీనికి లోన్ 80 to 90% చేయొచ్చు, టైర్ కూడా 50% ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చు, గ్రాండ్ i10, హుండై గ్రాండ్ i10 2013 మోడల్, డీజిల్ వేరియంట్ వెహికల్,
కేవలం 90,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీని ధర వచ్చేసి 2,85,000 చెప్తున్నారు. కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఓనర్తోనే. వీళ్ళ కండిషన్ కూడా బాగుంది. లోన్ కూడా వస్తుంది, దీనికి 80% లోన్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు వచ్చిన వెహికల్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ చాలా వెహికల్ తీసుకొస్తా అని చెప్పారు. అన్ని వీడియో తీయాలంటే టైం సరిపోవట్లేదు. ఇన్నవరకు చూపిస్తున్నాం ప్రజెంట్. నెక్స్ట్ వన్ వెహికల్ చూసుకోవచ్చండి. మారుతి బ్రీజా ZXi ప్లస్. ఇది ZXi ప్లస్ అండి, ఆటోమేటిక్ వేరియంట్. ఇది ఆటోమేటిక్ అండి. ఇది 2020 దీని మోడల్. కేవలం 58,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. 55,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. దీని ధర వచ్చేసి 8,50,000 చెప్తున్నారు ఓనర్. సైడ్లో బార్గెన్ చేసుకోవచ్చు. దీనికి కూడా లోన్ వస్తుంది. 80 to 90% ఫైనాన్స్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చండి. మహీంద్రా XUV500 2015 మోడల్. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. దీని ధర వచ్చేసి 6,70,000. మహీంద్రా XUV500 2015 మోడల్. 1,40,000 తిరిగింది రీడింగ్. నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మహీంద్రా XUV500 2012 మోడల్. మహీంద్రా XUV500 2012 మోడల్. 96,000 డ్రైవెన్. దీని ధర వచ్చేసి 5,20,000. 5,20,000 2012 ఇది. ఈ వెహికల్ చూసుకోవచ్చు. వైట్ కలర్ సేమ్ మహీంద్రా XUV500 2012 మోడల్. 92,000 రీడింగ్ దీన్ని. నెక్స్ట్ ధర వచ్చేసి 4,10,000. మహీంద్రా XUV500 డీజిల్ వర్షన్ 2012 మోడల్. 92,000 తిరిగింది. దీని ధర 4,10,000. వెహికల్స్ ఇంకా కాల్ చేస్తున్నారు ఓనర్స్ తీసుకొస్తా అని. ఇది హాలిడే కాబట్టి రేపు మార్నింగ్ తీసుకురామని చెప్పాము. రేపు మార్నింగ్ వస్తాయి వెహికల్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నిన్న హోండా అమేజ్ పెట్టాము, హోండా బ్రియో పెట్టాము. దీనికి అడ్వాన్స్ వచ్చింది ఈవినింగ్. మేబీ రేపు డెలివరీ చేయొచ్చు. వెహికల్ చూసుకోవచ్చండి. 2015 మారుతి స్విఫ్ట్ VDI వేరియంట్. 2015 అండి. కేవలం 88,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీని ధర వచ్చేసి 3,70,000. రెడ్ కలర్ 2015. సారీ ఇది LDI వేరియంట్. ఇది VDI కాదు, LDI. 3,70,000 2015 మోడల్. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చండి. మారుతి రిజ్ ZXi వేరియంట్. ఇది మారుతి రిజ్ ZXi టాప్ ఎండ్ వేరియంట్. 2009 10లో రిజిస్ట్రేషన్ అయింది. 2010 అంటే 2025 వరకు ఉంటుంది మీకు ఫిట్నెస్ వ్యాలిడిటీ. 1,17,000 తిరిగింది. దీని ధర వచ్చేసి 2,10,000 బ్లాక్ కలర్. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. మారుతి డిజైర్ స్విఫ్ట్ డిజైర్ 2013 డీజిల్ వేరియంట్. ఇది 1,60,000 తిరిగింది రీడింగ్. దీని ధర వచ్చేసి 4,20,000 డిజైర్. దీనికి కూడా కొంచెం లోన్ చేసుకోవచ్చు. 70% 60% లోన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ టియాగో అడ్వాన్స్ అయిన వెహికల్, ఫైనాన్స్కి వెళ్ళింది. ఇది ఎట్టిగా ఆటోమేటిక్, అది అడ్వాన్స్ అయింది. నెక్స్ట్ ఇది ఒక నియోస్ 2021 మోడల్, అది అడ్వాన్స్ అయింది. స్విఫ్ట్ VXi డీజర్ VXi అడ్వాన్స్ అయింది. బెలెనో అడ్వాన్స్ అయింది. నెక్స్ట్ ఇది ఆల్టో, మారుతి ఆల్టో LXi 2010 మోడల్, 95,000 డ్రైవెన్ రీడింగ్. ఇది దీనికి షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు ఓనర్. దీని ధర వచ్చేసి 1,30,000, 1,30,000 దీని ధర. వెహికల్ కండిషన్ బాగుంది. ఇప్పటివరకు ఇంకా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తా అని చెప్తున్నారు. కండిషన్ బాగుంది. డిజైర్ ఇది అడ్వాన్స్ అయింది. నెక్స్ట్ వెహికల్ ఆల్టో, మారుతి ఆల్టో K10 1000cc ఇంజిన్ ఉంటుంది దీంట్లో. మారుతి K10 ఆల్టో 2014 మోడల్, 62,000 డ్రైవెన్ రీడింగ్. ఇది దీని ధర వచ్చేసి 2,25,000 ఆల్టో K10. నెక్స్ట్ వన్ వర్ణ వచ్చింది నిన్న ఆఫ్టర్నూన్. వర్ణ వచ్చింది, అడ్వాన్స్ అయింది. ఇప్పుడు డెలివరీ కూడా ఉంది. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకోవచ్చండి. చెవర్లెట్ స్పార్క్, చెవర్లెట్ బ్రాండ్, చెవర్లెట్ స్పార్క్ 2007 దీని మ్యానుఫ్యాక్చరింగ్. ఫిట్నెస్ ఆల్రెడీ ఉంది. 2027 వరకు దీనికి వ్యాలిటీ ఉంది. కేవలం 65,000 డ్రైవెన్ రీడింగ్. ఇది దీని ధర వచ్చేసి 85,000. నెక్స్ట్ వన్ ఈ వెహికల్ చూసుకుందాం. టాటా ఇండికా VX, టాటా ఇండికా VX 2012 మోడల్,
1,90,000 తిరిగింది రీడింగ్. దీని ధర వచ్చేసి 1,45,000. టాటా ఇండికా డీజిల్ వేరియంట్, డీజిల్ వర్షన్ అండి ఇది. ఇంకో వెహికల్ ఉంది, అడ్వాన్స్ అయింది, అది కూడా వ్యాగనర్ ఉంది.